జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కరీంతో పాటు ఆయన కుమారుడి మృతిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ మలేరియా విభాగం అధికారుల నిర్లక్ష్యంతోనే 2 ప్రాణాలు బలైనట్టు విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయించడంతో చెరువులో పడి నిన్న తండ్రి కొడుకులు మృతి చెందారని ఆరోపణలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా కరీం పనిచేస్తూ ఉండగా ఆయన కుమారుడు సోహెల్ ఎందుకు చెరువులోకి దిగాడన్న విషయంపై అధికారులు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. నిన్న చెరువులోకి దిగిన కరీంతో పాటు ఆయన కుమారుడు మృతి చెందారు. గుర్రపు డెక్కని మెషిన్లతో తొలగించాలని నిబంధనలు ఉన్నప్పటికీ చెరువులో కార్మికులతో ఎందుకు పని చేయిస్తున్నారనే అంశంలో పలు అనుమానాలు వస్తున్నాయి. అక్కడ పనులు జరుగుతున్న సమయంలో కొంతమంది కార్మికులు సూపర్వైజర్ అక్కడే ఉన్నారని పోలీసులు అంటున్నారు. ఓవరాల్ గా తండ్రి కొడుకుల మృతిలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం సాఫ్ చేయడానికి వచ్చారు మళ్ళీ 2-3 ఆ టీం తీసుకొని. అయితే ఆ షెడ్ లోపలికి పోయిన తర్వాత ఒక పిల్లగాడు మునిగిపోతుంటే ఇంకోటి పోయిండు తీయనికి. ఇద్దరు మునిగిపోయి లోపల 1 అవర్ పైన అయిపోయింది ఇప్పటికి. ఇప్పుడు నేను పక్కగా కూడా చెప్పిన మేడం చెప్పిన, మన డిఆర్ఎఫ్ మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా చెప్పిన వాళ్ళ టీం వస్తే బాడీలు తీద్దామని. మన జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ వాళ్ళు అవుట్ సోర్సింగ్ శాతం షేరు చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ హుడా పార్క్ వచ్చారు లంగారోజుకు. కరీం సాయిల్ ఇద్దరు వచ్చారు. మా గుండ్లు ఉన్నాయి కదా మధ్యలో, ఆ గుండ్ల కాడనే గుంతున్నట్టుంది. వాళ్ళకి తెలియక గట్లా వెళ్ళిపోయి లోపలికి. ఒక ఆయన మునిగిపోతుంటే వేరే తను వచ్చిండు, ఆయన గుంజనిపోయింది, ఈయన కూడా పోయింది, ఇద్దరు వెళ్ళిపోయి లోపలికి. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. జిహెచ్ఎంసీ చేస్తున్నటువంటి పనుల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా చెరువులలో లేదా ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసినప్పుడు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం చూస్తే ఈ చెరువులన్నీ కూడా మొత్తం సీవేజ్ వాటర్తో నిండిపోయి ఉంటాయి. వాళ్ళు ఆ విధంగా పూర్తిగా చెరువుల్లోకి దిగడం కూడా ఇది మనం చూస్తే ఫీకల్ స్లడ్జ్ లాగే ఉంటుంది కాబట్టి, అదే విధమైనటువంటి వాటర్ కాబట్టి పూర్తిగా మనిషి అందులో దిగడానికి లేదు. దీనిని గతంలోనే కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ నిషేధించాయి. అంటే మానవ వ్యర్థాలతో నేరుగా మనుషులు పనిచేసేటువంటి అంశాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. ఈ విధంగా చేయడం అనేది నిబంధనలకు విరుద్ధం. ప్రధానంగా చెరువుల్లో గుర్రపటెక్క తొలగింపుకు సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అనేక ఏజెన్సీలతో టెండర్లు పిలిచింది. వాళ్ళు మిషన్ల ద్వారానే ఆ గుర్రపటెక్కను తొలగించాలి. అదంతా కూడా ఫ్లోటింగ్ మిషన్స్ ఉంటాయి. అంటే వాటర్ పైన తేలియాడుతూ ఆ గుర్రపటెక్కనంతా కూడా లోపలికి తీసుకొని పైన వేసుకుంటాయి. అదంతా కూడా నిండిన తర్వాత బయటికి తీసుకొచ్చేస్తే అక్కడ నుంచి దానిని జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉంటుంది. కానీ ఆ విధమైనటువంటి పనులు గడిచినటువంటి 4-5 నెలలుగా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. దానితోనే అక్కడ మనుషులను దింపి పనులు చేయిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా చెరువుల్లో గుర్రపటెక్క పెరగడం వల్ల దోమలు పెరుగుతాయి కాబట్టి దోమల నియంత్రణ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులతో ఈ పనులు చేయిస్తుంటారు. అయితే ప్రధానంగా మనం చూస్తే గట్టు సైడ్లో అంటే చివరి సైడ్లో ఎక్కడైనా ఆ విధమైనది ఉంటే దానిని తొలగించడానికి కొంత ఇబ్బంది ఉండదు. వెంటనే దాన్ని తొలగించేసి అక్కడ అవసరమైనటువంటి మందును స్ప్రే చేసి అక్కడ పెరుగుతున్నటువంటి గుడ్లను కానీ అక్కడ ఉండేటువంటి దోమలను కానీ నివారించే విధంగా అవసరమైనటువంటి చర్యలను జిహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం తీసుకోవాలి. కానీ లోపలే ఉండేటువంటి దానిని ఎట్టి పరిస్థితుల్లో మనుషులను దింపి చేయడానికి లేదు. ఒకవేళ చేస్తే ఈ విధమైనటువంటి తప్పిదాల కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఇటు మలేరియాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కానీ ఇతర ఉన్నతాధికారులు కానీ ఇప్పటికీ రిపోర్ట్ రాలేదని చెప్తున్నారు. అసలు ఈ వర్కరు మీరు హోల్డ్ లో ఉండండి. ఇప్పుడు మనతో ఈ ఘటనకు సంబంధించి స్పందించేందుకు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నిన్న చెరువులోకి దిగి కరీం ఆయన కుమారుడు సోహెల్ మృతి చెందారు. మరి ఇది అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు. అంటే మెషిన్స్ తో తీయించాల్సిన గుర్రపు డెక్క ఏదైతే ఉంటుందో అది మనుషులతో చేయించడం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కరీం అది తొలగించేందుకు వెళ్ళటం, ఆ తర్వాత అతని కొడుకు కూడా వెళ్ళడం, మృతి చెందడం, ఏమంటారు ఘటనపై? ముందుగా మృతులకు మన భారతీయ జనతా పార్టీ తరఫున సంతాపాలు తెలియజేస్తున్నా అండి. 100% వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించాలని, ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఆ కార్మికులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ముఖ్య బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అసలు జిహెచ్ఎంసీ ఈ రోజు మనం 2025 లో ఉన్నాము. చెరువుల పక్కన ఉన్నటువంటి అంటే ఎటమాలజీ సిబ్బంది తోటి వీళ్ళు చేయించేది ఏంటంటే ఈ చెరువుల కార్నర్స్ లో ఏవైతే లార్వా ఎక్కడ ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయో అక్కడ ఉన్నటువంటి గుర్రపు డెక్కని తీయడము. నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజు అనేక రకాల టెక్నాలజీస్ వచ్చినాయి. అనేక మంది విద్యార్థులు ఇన్నోవేటివ్ మెకానిజం తీసుకొస్తున్నారు, లేకపోతే చాలా కొత్త ఎంటర్ప్రినర్స్, డ్రోన్స్
లేదా చిన్న సైకిల్ లాంటి ఎక్విప్మెంట్స్ తోటి ఈజీగా ప్యూరిఫై అంటే చెరువుని క్లీన్ చేసేటువంటి మెకానిజమ్స్ తీసుకొస్తున్నప్పుడు వాటిని జిహెచ్ఎంసీ ఎందుకు అడాప్ట్ చేసుకోలేకపోతుంది అనేది మొదటి ప్రశ్న. పదే నేను గతంలో ఉన్నటువంటి చీఫ్ ఎంటమాలజిస్ట్ గారితో కూడా భేటీ అయ్యాను, గతంలో ఉన్నటువంటి కమిషనర్ తో చెప్పాను, కౌన్సిల్ లో కూడా ఈ విషయం మాట్లాడాం. ఎందుకంటే మా దగ్గర కూడా సభ్యులు కూడా లేకుంటది, భాగ్యనగర్ ఉన్న అనేక లేక్స్ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. వీటిని టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని అసలు దీన్ని ఏ విధంగా క్లీన్ చేయాలని ఆలోచన చేయకుండా ఆల్రెడీ టెండర్లు పెడతా ఉన్నారు మెషిన్లతోటి, దాన్నేమో తూతు మంత్రంగా తీసేసుకుంటూ దాంతో తూతు మంత్రంగా టెండర్ పెట్టి డబ్బులు ఇచ్చే వాళ్ళకేమో తూతు మంత్రంగా వాళ్ళకి పనులు చెప్పి డబ్బులు వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఇలాంటి పేద కార్మికుల ప్రాణాలు మాత్రము బలి తీసుకుంటున్నారు. కనీసం ఈ కార్మికులకు పని చేసేటప్పుడు అసలు సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏమైనా ఇస్తా ఉన్నారా? ఏదైనా తాడు కడుతున్నారా, లేకపోతే సరైన జాకెట్స్ షూస్ లాంటి ఎక్విప్మెంట్ ఇస్తున్నారా? మీరు ఒకసారి చెప్తానండి, మీరు దయచేసి ఒకసారి చూడాలి. ఈ చెరువులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి మీ ద్వారా. ఈ చెరువులో ఉన్నటువంటి వాటర్ లోపల ఒక యాసిడ్స్ ఉంటాయండి, రకరకాల యాసిడ్స్ ఉంటాయి బేసికలీ. ఈ గ్యాసెస్ చాలా డేంజరస్ అన్నమాట. ఈ గ్యాసెస్ యాక్చువల్లీ ఆ లోపల దిగిన ఆ మురికి ఏదైతే ఉంటుందో ఒంటికి పట్టిన తర్వాత అనేక రకాల రోగాలకు వాళ్ళు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్లే కాదు, ఆ క్లీన్ చేస్తున్న ప్రాసెస్ లో ఒకవేళ మట్టి పూడిక తీత తీసిన తర్వాత వీళ్ళు లార్జ్ స్కేల్లో తీయలేరు, కానీ జనరల్ గా లార్జ్ స్కేల్లో తీస్తే ఆ వచ్చే గ్యాసెస్ వల్ల చుట్టుపక్కల పరిసరాలు కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. అంటే ఎన్విరాన్మెంట్ కి సంబంధించి, ప్రకృతికి సంబంధించి చాలా డీపర్ సబ్జెక్ట్ ఇది. అంతేగా పేద కార్మికుల ప్రాణాలకు సంబంధించిన సబ్జెక్టు. వాళ్ళకి కనీసము సేఫ్టీ మెజర్స్ ప్రికాషన్స్ పెట్టకుండా వాళ్ళకి కావాల్సిన ఎన్నో బడ్జెట్. ఒకవైపు జిహెచ్ఎంసీలో మా దగ్గర 3,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో ఊరికేనే పడి ములుగున్నాయి, ఏం చేయాలో మాకు తెలియట్లేదనేమో అక్కడ మేయర్ గారు చెప్తా ఉన్నారు. ఇటువైపు చూస్తేనేమో కార్మికులకు కనీసము సేఫ్టీ జాకెట్స్ లాంటివో, లేకపోతే వాళ్ళకి ఒక బోట్ లాంటిది ఇవ్వడమో, లేకపోతే తాడు కట్టడమో, లేకపోతే ఇంకెటువంటి అంటే ఆపద కలిగినప్పుడు వాళ్ళని కాపాడేందుకు కావాల్సిన మెజర్స్ తీసుకోవాల్సిన జిహెచ్ఎంసీ రూపాయి కూడా దానిపైన ఖర్చు పెట్టట్లేదు. కనీసం వాళ్ళకు షూలు గ్లౌజులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో జిహెచ్ఎంసీ లేదు. అంటే వాళ్ళు చెప్పేదానికి జరిగేదానికి పొంతన లేదు అనేది ప్రధానమైనటువంటి విషయము. దీనికి కారణం ఏంటంటే జిహెచ్ఎంసీ రోడ్ అవతల సచివాలయంలో ముఖ్యమంత్రి గారు ఎంఐడి మినిస్టర్ గా కూర్చున్నాడు. రోడ్ యువతల దాటి జిహెచ్ఎంసీలో వచ్చి ఒక్కసారి సమస్యలు వినండి మోడరు అని గత సంవత్సరంన్నరగా మొత్తుకుంటున్న, నెత్తి నోరు బాదుకుంటున్నా ముఖ్యమంత్రి గారికి పట్టట్లేదు. ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఎటువంటి అవగాహన లేదు. మేయర్ గారు అసలు ఇంట్లో నుంచి బయటికి రాడు, ఆయన ఆఫీస్కే రావట్లేదు, ప్రజావాణికి కూడా రావట్లేదు. ఎవరు పట్టించుకోవాలి? ఆఫీసర్లు వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిపిస్తా ఉన్నారు. డబ్బులు ఎటువైపు ఖర్చు పెడుతున్నాయి, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ అసలు డబ్బులు ఎటుపోతున్నాయి అనేది ఎవరికి తెలియదు. మరి పేద ప్రజల ప్రాణాలు ఇట్లా గాల్లో కలిసిపోతుంటే, ఒకవైపు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి, మరోవైపు అవి క్లీన్ కాకుండా అక్కడి నుంచి దోమలు లాంటి అనేక రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి దోమలతోనో, వాసనతోనో, గ్యాసెస్ తోనో ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. సరే, మరి దీన్ని ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నా జిహెచ్ఎంసీ మేయర్ గారు కానీ, అధికార యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం నిజంగా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయము. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, మీరు ఫోన్ లైన్ లోకి వచ్చి రెస్పాండ్ అయినందుకు. అండ్ రాముడు, మనం చూస్తే ఇప్పుడే కార్పొరేటర్ కూడా మాట్లాడటం జరిగింది. ఆయన కూడా అదే చెప్తున్నారు, అసలు ఎటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకుండా కార్మికుల్ని అలా వాటర్లోకి దించడం, 2 ప్రాణాలు బలిగొనటం చాలా తప్పంటూ కూడా ఆయన రెస్పాండ్ అయిన తీరు మనం చూసాము. సో ఎస్, అంటే మనం చూస్తే ఇప్పుడు శ్రవణ్ చెప్పినట్లుగా మనం చూడొచ్చు ఆ అంశాలు. అంటే అక్కడ స్మెల్ ఉంటుంది, చాలా విపరీతమైనటువంటి జబ్బులకు బారిన పడే చర్మవ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళని లోపలికి దింపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కనీసం లేదు. అయితే ఇప్పటికీ కూడా అక్కడ పనిచేసేటువంటి సూపర్వైజర్ కానీ, వాళ్ళ పైన ఉండేటువంటి అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ కానీ, వాళ్ళ పైన పనిచేసేటువంటి సీనియర్ ఎంటమాలజిస్టులు కానీ, వీళ్ళందరూ కూడా దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు అధికారులు ఎవరిని బాధ్యులు చేస్తారు, ఎవరు దీనికి కారణం అనేది తేలుస్తారనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కార్మికులు కూడా, తోటి కార్మికులు అయితే వాళ్ళను ఆదుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాముడు.